విజయవాడ సాయి కృష్ణ కేసులో బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. ఇవాళ ఏ క్షణమైనా సిఐ నాగరాజుని అరెస్ట్ చేయబోతున్నారా? నాగరాజు అరెస్ట్కి పోలీసులు రంగం సిద్ధం చేశారు అన్నట్టు తెలుస్తుంది. 4 రోజులుగా హైకోర్టుకి సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే మరి నాగరాజు దాక్కుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఆ హెడ్ కానిస్టేబుల్ ఇంటికి పోలీసులు బయలుదేరి వెళ్ళబోతున్నారు. అక్కడ నాగరాజుని అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సిఐ నాగరాజు ఇంటి దగ్గర కూడా కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నాగరాజుకి మద్దతుగా అతని అనుచరులు హంగామా చేశారు. నాగరాజును అరెస్టు చేయవద్దు అంటూ నినాదాలు ఇచ్చారు. కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజు కోర్టు సిబ్బంది ఇంట్లో మరి ఆశ్రయం పొందడం పైన కూడా పలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. సిఐ నాగరాజు అక్కడ ఎందుకుంటున్నాడు? అతని వెనుక ఎవరున్నారు? అతనికి ఎవరైనా సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారా? అన్ని విషయాలని పోలీసులకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మరి నాగరాజుకి కొంతమంది అందవేస్తున్నారా? డిపార్ట్మెంట్ నుంచే లీకులు అందుతున్నాయి అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. కేసు వివరాలను ప్రస్తుతానికి సెట్ బృందం పరిశీలిస్తుంది. టాస్క్ ఫోర్స్ అలాగే కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని ఇవాళ సిట్ విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ఇవాళ కోర్టుకి సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. నిన్న మొన్నటిదాకా క్లూస్ టీం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన క్లూస్ని వాళ్ళు సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుసు. మరోపక్కన సీసీటీవీ ఫుటేజ్ అలాగే హార్డ్ డిస్కులు డివిఏల అందజేత ఇవాళ పోలీసులు కోర్టుకు అందజేయబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిఐ నాగరాజు మరి అరెస్ట్ చేయబోతున్నారా? ఏం జరగబోతుంది ఇవాళ? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇవాళ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చింది? అలాగే నాగరాజుని కానీ ఈ కేసుకు సంబంధించి ఇంకెవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కనపడుతుంది. ఈరోజు సాయి కృష్ణ మిషన్ కేసులో కొంత కీలకమైన అప్డేట్ జరగబోతుంది. ఈరోజు కోర్టులో సీసీటీవీ హార్డ్ డిస్కులు తర్వాత టీవీఆర్ ఇవన్నీ కూడా కోర్టు ఆదేశాల మేరకు భద్రపరుస్తున్నారు కాబట్టి అది సమర్పణ చేయాలి. ఈరోజు కోర్టుకి కీలక పోలీసులు కీలక ఆధారాలు సమర్పించాల్సిన పరిస్థితి. మరోవైపు సీసీ కెమెరాలతో రికార్డ్ అయిన ఫుటేజ్ తాలూకా హార్డ్ డిస్కులు టీవీఆర్లు కూడా కోర్టుకి పెట్టాలి. మరోవైపు ఈరోజు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా విశ్లేషణ చేసిందో దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలనేది కోర్టు ఇచ్చింది. కాబట్టి ఆ దిశగా పోలీస్ టీము తర్వాత ఫోరెన్సిక్ రాత్రి దాదాపుగా 25 వరకు చుట్టూ సమావేశమైంది. వారికి అక్కడ సీసీ స్టోరేజ్ తర్వాత స్టోరేజ్ అలాగే పరికరాలు ఇతర అంశాలకు సంబంధించి పూర్తిగా కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా నాగరాజు ఇంటి దగ్గర నాగరాజుని బలిపశువును చేస్తున్నారు అంటూ కృష్ణలంక వాసులు సింగనగర్ కి వచ్చి అక్కడ కొంత అందరిని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా కొందరు మేము ర్యాలీలు చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇప్పుడు దాకా దీని మీద ఏదైతే చుట్టూ బృందం చేసిందో అది రవిప్రకాష్ స్థాయిలో ఉన్న బృందం, అలాగే ఎస్పీ అమిత్ బర్గర్, తర్వాత బాపట్ల జిల్లా ఎస్పీ సుధాకర్, ఏఎస్పీ సుధాకర్, ఇట్లా వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా కావాల్సిన వీళ్ళందరినీ కూడా తీసుకుంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా రాత్రికే వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకి చేరుకున్నారు. రాత్రి నుంచి వాళ్ళు సిసిఎస్లు తర్వాత మిగతా కుటుంబ సభ్యులు తర్వాత ఫిర్యాదులు వీటన్నిటి మీద కూడా కొంత ఎంక్వైరీని ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. అయితే నాగరాజు క్లియర్గా ఉపయోగిస్తున్నాడు. శ్రీ నాగరాజు, నేను తప్పు చేస్తుంటే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగానే ఉంటా, కానీ మీరు నాకు రీజన్ చెప్పి మీరు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన అన్నారు. ఆయన కంప్లీట్ గా తన స్నేహితుడు ఇంట్లోనే
శనివారం సింగనగర్లో తన స్నేహితుడైన హెడ్ కానిస్టేబుల్ ఇంటికి అక్కడికి శ్రీనివాస్ ఆయన ఇంట్లో ఆయన అక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. నేను ఓపెన్ కూడా ఆయన ఒకటే చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఆయన అఫీషియల్ గా మీడియా ముందు మాట్లాడలేదు. కానీ జరిగిన వ్యవహారంలో కొంత ఏం జరిగింది అనే సమాచారాన్ని ఆయన ఇచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. పోలీసులు ఈ రోజు కూడా బహుశా నాగరాజుని కలిసే అవకాశం ఉంటుంది, నాగరాజు ఇంటికి వచ్చి విచారిస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు యాక్చువల్ గా సోమవారం ఆయన విచారించిన మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడకి తీసుకుని వచ్చిన వారిలో 3 టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఒక కృష్ణలంక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ 4 కానిస్టేబుల్స్ ని ఈ రోజు చుట్టూ విచారించే పరిస్థితి అయితే కనబడుతుంది. సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారు, ఎక్కడ ఉంచారు, తర్వాత ఏం జరిగిందన్న కోణంలో ప్రశ్నించి కొంత వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తాను కృష్ణలంక పోలీసులకు అప్పగించామని ఇప్పటికీ ప్రాథమికంగా సిట్ అయితే సిట్కి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చెప్పారు. అయితే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో మేము మార్కాపురం నుంచి తీసుకుని వచ్చిన తర్వాత అది నేరుగా సిట్కి సంబంధించిన అంటే టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు 3, కృష్ణలంకకి సంబంధించిన పోలీసులు 4 వెళ్ళారు. కాబట్టి ఆ 3 చెప్పిన సమాచారం ఏంటంటే మేము వెంటనే కృష్ణలంక పోలీసులతో ఇతన్ని అప్పగించాము అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ పూర్తిగా అక్కడికి ఏం జరిగిందని అంటున్నదో తల్లితో మాట్లాడే ప్రయత్నాలు అయితే కొన్ని సీరియస్గా చేసింది. అయితే ఇప్పుడు ఓవరాల్ గా నిన్న అని బలిపోచన చేస్తున్నారంటూ అక్కడ ఉన్న కృష్ణలంక వాసులు కొంత ఆందోళన చేసిన పరిస్థితి, తర్వాత వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా చూశారు. ఈ రోజు ఏం జరగబోతుంది అనే అంశం మీద ఈ రోజు ఖచ్చితంగా సిట్ బృందం నాగరాజును కూడా విచారణ చేస్తారు. విచారించిన తర్వాత కేసు ఒక కీలకంగా మారే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మృతదేహాన్ని కాల్చిన ఆహారం ఏదైతే ఉందో ఆ మృతదేహాన్ని కాల్చిన దాంట్లో ఎక్కడ ఆధారాలు అయితే ఇప్పుడు దాకా దొరకలేదు అనేది పోలీసులకి కొంత సమాచారం కనబడుతుంది. ఆ దిశగానే ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తారు, ఎప్పుడు ఈ వ్యవహారాన్ని ముందుకు వెళ్తారు, దీన్ని ఎలా బిల్డప్ చేస్తారు ఈ కేసుని అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది ఇక్కడ. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మార్కాపురం నుంచి మరి కృష్ణలంకకి తీసుకొచ్చిన ఆ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన కానిస్టేబుల్స్ ఎవరు, వాళ్ళందరినీ కూడా ఇవాళ సిట్ విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన సాయి కృష్ణకు సంబంధించిన మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. తన ఎవిడెన్స్ మాత్రం ప్రస్తుతానికి సిట్ అధికారులకు ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకనట్టు తెలుస్తుంది. ఇవాళ మరి మరోపక్క సిఐ నాగరాజుని ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చాలా క్లియర్గా 4 రోజుల నుంచి హైకోర్టుకి సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్, సిఐ నాగరాజు మిత్రుడు అని చెప్పుకోవాలి, ఆ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే మరి సిఐ నాగరాజు 4 రోజుల నుంచి తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఇవాళ పోలీసులు ఆయనని అరెస్ట్ చేయబోతున్నారా? మరి డిపార్ట్మెంట్ నుంచే కొన్ని లీకులు కూడా సిఐ నాగరాజుకి ఎప్పటికప్పుడు లీకులు వెళ్తున్నాయి. ఏం చేస్తున్నారు పోలీసులు, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, తనపైన ఏం సెక్షన్లను పెట్టారు, ఏం జరగబోతుంది, ఎవరెవరిని ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎక్కడ దాకా వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా మరి సిఐ నాగరాజుకి ఎవరైనా డిపార్ట్మెంట్ నుంచే అందవేస్తున్నారా లీకులు అని అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పుకోవాలి. ఒక పక్కన మరోపక్క సిఐ నాగరాజు మరి సదరు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే ఎందుకుంటున్నాడు కొన్ని రోజుల నుంచి అంటూ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో 4 రోజులుగా మరి హెడ్ కానిస్టేబుల్ ఉంటున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి పోలీసులు ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే నాగరాజు ఇంటి దగ్గర కూడా కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నాగరాజుకి మద్దతుగా అతని అనుచరులు కొంత హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిఐ నాగరాజుని బలి పశువు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరు మరి ఆ బలి పశువును చేసే ప్రయత్నం చేసేవారు? ఉన్నత అధికారులకి ఈ విషయాలన్నీ కూడా ముందు నుంచే తెలుసా? వాళ్ళే సిఐ నాగరాజుతో ఈ పనులన్నీ కూడా చేపించారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సిఐ నాగరాజు పై అధికారులకు కూడా ఈ ఘటనలో
వాళ్ళ ప్రమేయం కూడా ఉందని మీరు భావిస్తున్నారా? అందుకే సిఐ నాగరాజు గతంలో సాయి కృష్ణకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి సిఐ నాగరాజు పైన చర్యలు తీసుకోలేదా? పోలీస్ స్టేషన్లో ఇలాంటి సిట్యువేషన్ ఎప్పుడు నెలకొని ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పైనున్న అధికారులకు ఆ సమాచారం అయితే ఖచ్చితంగా వెళ్తుంది. మరి ఆ సమాచారం తెలుసుకొని కూడా సిఐ నాగరాజుకి మరి మందలించలేదా పోలీసు అధికారులు? తన పైన ఒక ఇన్వెస్టిగేషన్ని, ఒక సిట్ని తనని సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అధికారులు కావాలనే చేయలేదా? మరి నాగరాజుని కావాలనే బలిపశువు చేస్తున్నారు అంటూ అనుచరులు చెప్పిన మాటలపైన మీ అభిప్రాయాలు ఏంటి? వాస్తవానికి సిఐ నాగరాజుని బలిపశువు చేసే ప్రయత్నమే చేస్తున్నారా, లేక ఈ ఘటనలో సాయి కృష్ణనే బలిపశువు అని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.